మన లాస్ట్ క్లాస్లో అసలు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, అలాగే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నికల్ డెఫినేషన్ మాట్లాడుకుంటే స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది, అలాగే యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటే ఏంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం. సో యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. సో ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ కనుక్కొని మనం ఏం చేస్తామంటే, సో ఇప్పుడు ఒక మెటీరియల్ ఉంది, ఫర్ సపోజ్ ఈ మెటీరియల్ ఉంది, దీని మీద మార్కర్ పెట్టినప్పుడు డిఫామ్ అయిందా? అవ్వలేదు. ఎందుకంటే స్ట్రెస్ అనేది స్ట్రెయిన్ అనేది అంటే ఇక్కడ ఈ ఏదైతే మార్కర్ క్రియేట్ చేసిన స్ట్రెస్ ఉందో దానివల్ల దీనిలో ఎటువంటి స్ట్రెయిన్ అనేది రాలేదు. ఎందుకంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ లార్జర్ దెన్ ద డిఫార్మబుల్ స్ట్రెయిన్. అంటే ఒక స్ట్రెస్ అనేది డిఫార్మబుల్ స్ట్రెస్ ఏదైతే క్రియేట్ చేయదో దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 10 kgs వేస్తే కానీ ఒక మెటీరియల్ బెండ్ అవ్వకపోతే అందులో 9 kgs వేస్తే ఎటువంటి డిఫరెన్స్ అనేది, అంటే ఎటువంటి డిఫార్మేషన్ అనేది మనం చూడం. సో 10 kgs వేస్తే కానీ మినిమం డిఫార్మేషన్ వస్తుంది, అంటే మనం నేకెడ్ అయితే చూడగలిగే డిఫార్మేషన్ వస్తుంది. సో ఇక్కడ 9 kgs 10 kgs టు 9 kgs అనేది మోస్ట్లీ మనకి ప్రపోర్షనల్ లిమిట్ అవుద్ది, అంటే జనరల్ ఫామ్లో మాట్లాడుకుంటే. ఓకే, సో ఇలాంటి రిలేషన్షిప్ అంటే స్ట్రెయిన్ అనేది ఎక్కడ కాజ్ అవుతుంది, అంటే ఏ స్ట్రెస్ దగ్గర క్రాస్ అవుతుంది అనే రిలేషన్షిప్ని మనం ఫిగర్ అవుట్ చేయడానికి మెయిన్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది చదువుతాం టెక్నికల్ డెఫినేషన్లో వచ్చేసరికి. ఓకే, సో ఎక్కడ వరకు అయితే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అవుతుందో దాన్ని మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అది ఫర్దర్గా సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో చూస్తాం. సో సింపుల్గా ఈ రిలేషన్షిప్ అనేది తీసుకురావడం వల్ల ఎక్కడ మెటీరియల్ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ మెటీరియల్ అనేది మనకి స్ట్రెయిన్ లిమిట్ని టచ్ చేస్తుంది, అంటే మనం పెట్టుకున్న స్ట్రెయిన్ లిమిట్ని టచ్ చేస్తుంది అనేది ఈ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడంలోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. అంటే ఈ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీని యూజ్ చేసి మనం ఫెయిల్యూర్ ప్లేన్ కూడా కనుక్కోవచ్చు. సో యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ డెఫినేషన్ వచ్చి మన నార్మల్ స్ట్రెస్కి రిజల్టెంట్ స్ట్రెస్కి ఏదైతే యాంగిల్ ఉంటుందో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటాం. సో ఇది ఏ ప్లేన్ అనేది ఈజీ టు ఫెయిల్యూర్, అంటే ఫెయిల్యూర్ అవడానికి ఏ యాంగిల్లో అవకాశం ఉంది అనే దాన్ని కనుక్కోవడానికి కూడా ఈ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇవన్నీ మనం కాంప్లెక్స్ స్ట్రెస్సెస్లో బాగా డిస్కస్ చేస్తాం. సో ఫర్ టైమ్ బీయింగ్ మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చి స్ట్రెస్కి స్ట్రెయిన్కి రిలేషన్షిప్ కనుక్కోవడం, అలాగే యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీని ఫైండ్ అవుట్ చేయడం. ఈ స్ట్రెస్ అంటే ఏంటంటే లోడ్ బై ఏరియా. సో సింపుల్గా చెప్పాలంటే ఈ వస్తువు అనేది ఫర్ సపోజ్ ఈ స్పాంజ్ ఉంది. సో ఈ స్పాంజ్ అనేది మనం ఇలా తీసుకుంటే దీని మీద 10 kgs ఆఫ్ లోడ్ అనేది వేసాను. ఇప్పుడు నా చేతిలో 10 kgs అనుకుందాం. సో దీని యొక్క ఏరియా అనేది మనం కొలిస్తే ఇటు ఒక 5 cm, ఇటు ఒక 10 cm వస్తుంది. అంటే 5 × 10, అంటే ఈ ప్లేన్ మీద యాక్ట్ అయింది కాబట్టి ఈ ప్లేన్ ఏరియా అనేది మనం తీసుకోవాలి. ఏ ప్లేన్ మీద యాక్ట్ అయితే లోడు ఆ ప్లేన్ ఏరియాని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో 5 × 10 అంటే ఏంటి, 50 cm², అవునా కదా. సో 10 kgs బై 50 cm², అంటే ఇక్కడ ఏమవుద్ది 1/5, అంటే 0.2 kg/cm². సో అంటే ఈ బాడీ మీద ఇన్ కేస్ 10 kgs లోడ్, అంటే నా చెయ్యి 10 kgs అనుకుంటే దీని మొత్తం మీద ఎంత స్ట్రెస్ క్రియేట్ అవుతున్నట్టు 0.2 kg/cm² అనేది క్రియేట్ అవుతున్నట్టు. ఓకే, సో ఇది స్ట్రెస్. దీనివల్ల స్ట్రెయిన్ ఏమొస్తుంది ఇన్ కేస్ ఇది, అంటే ఈ లోడ్ పడడం వల్ల దీని యొక్క లెంత్లో ఏమన్నా చేంజ్ వచ్చి ΔL/L, అంటే ఒరిజినల్ లెంత్కి చేంజ్ ఇన్ లెంత్కి ఒరిజినల్ లెంత్కి ఏదైతే రేషియో ఉంటుందో దాన్ని మనం స్ట్రెయిన్ అంటాం. దీనికి ఎటువంటి యూనిట్స్ ఉండవు. యూనిట్స్ ఎందుకు ఉండవు, ΔL వచ్చి సెంటీమీటర్సే, అంటే చేంజ్ ఇన్ లెంత్ కూడా సెంటీమీటర్సే, అలాగే ఒరిజినల్ లెంత్ వచ్చి కూడా సెంటీమీటర్సే. సో ఇంకెక్కడ యూనిట్స్ ఉంటాయి, రెండు కొట్టుకుపోతాయి కాబట్టి ΔL/L అంటే స్ట్రెయిన్కి యూనిట్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ స్ట్రెయిన్ అనేసరికి మనకి స్ట్రెయిన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా ఉండొచ్చు. అంటే ΔB అంటే ΔD డెప్త్లో చేంజ్ వచ్చినా,
అలాగే బ్రెత్లో చేంజ్ వచ్చినా దీన్ని కూడా స్ట్రెయిన్ అని అంటాం. దాంట్లో మళ్ళీ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్ అనేది రెండు ఉంటుంది. సో అవన్నీ మనం స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో డిస్కస్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ స్ట్రెయిన్ అంటే నేను వేసిన లోడ్ వల్ల ఇన్ కేస్ ఈ డెప్త్లో అంటే ఇలా వేసాను కదా లోడ్, ఈ 10 kgs లోడ్, ఇప్పుడు దీంట్లో ఏమైనా డెఫార్మేషన్ వచ్చింది, ఇది డెప్త్ కదా. సో ఈ డెప్త్లో ఫర్ సపోజ్ 0.1 సెంటీమీటర్ అనేది డిఫార్మేషన్ అయ్యింది అనుకుందాం ఫర్ టైం బీయింగ్. సో దీని యొక్క హైట్ అనేది ఒక 5 సెంటీమీటర్స్ అనుకో. సో 0.1/5. ఓకే, సో ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకి స్ట్రెయిన్ అనమాట, అంటే అంత అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ అనేది ఏర్పడినట్టు. సో ఇక్కడ సింపుల్గా 0.2 kg/cm²కి మనకి స్ట్రెయిన్ ఎంత అవుతుంది అని ఒక వాల్యూ వస్తుంది. సో అది రిలేషన్షిప్. సో స్ట్రెస్ అనేది ఎలా వేరీ అవుతుంది అని కనుక్కోవడానికి, ఒక రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడానికి మన మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. సో అలా తెలియడం వల్ల ఏమవుతుందంటే మెటీరియల్ అనేది ఏ స్ట్రెస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుందో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చదివేటప్పుడైనా కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. అంటే మనం అన్ని కేసెస్కి మనం డిజైన్ చేయలేం. ఇన్ కేస్ ఒక డిజైన్ స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్ అని ఇచ్చారనుకుందాం హైవే మీద, మనం 200లో వెళ్ళి యాక్సిడెంట్ అయిందంటే సో అక్కడ డిజైన్ చేయాలి. అంటే అందరూ కూడా 200 km/h అనేది వెళ్ళరు, ఎవరో కొంతమంది వెళ్తారు. సో హైలీ రైడర్స్ ఎవరైతే మన హెవీ రైడర్స్ ఉంటారో వాళ్ళు వెళ్తారు. సో మనం డిజైన్ అనేది జనరల్ కేస్, అంటే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఏదైతే జరుగుతుందో దాన్ని జనరల్ కేస్గా కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే అన్నిటికీ మనం డెరివైవ్ చేసుకుంటా వెళ్ళలేం ప్రతి ప్రాబ్లమ్కి. సో అందుకే మోస్ట్లీ ఏదైతే యూజ్ అవుద్దో, మోస్ట్లీ కామన్గా ఏదైతే ఎగ్జిస్ట్ అవుద్దో దాన్నే మనం అజంప్షన్ కింద తీసుకుని దాన్నే కంటిన్యూ చేస్తాం. అంటే మన డిజైన్ ఫిజిబిలిటీ కూడా అంటే లెంతీ అవ్వకుండా అండ్ మోస్ట్లీ యూస్ఫుల్ అయ్యేలాగా కన్సిడర్ చేసుకుంటాం. సో అజంప్షన్స్ అనేవి కామన్గా ఇంజనీరింగ్ సబ్జెక్టులు దేంట్లోనే ఉంటాయి. సో ఇక్కడ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి అజంప్షన్స్ చేసుకున్నది ఏంటంటే, సో మెటీరియల్ షుడ్ బి హోమోజీనియస్, మెటీరియల్ షుడ్ బి ఐసోట్రోపిక్. సో ఫస్ట్ అజంప్షన్ వచ్చి ఇది. సో చాలాసార్లు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో నీకు ఈ క్వశ్చన్ పడుద్ది, అది ఏ ఎగ్జామ్ అయినా రాయి. సో వాట్ ఈస్ ద మెటీరియల్, వాట్ ఈస్ ద అజంప్షన్స్ దట్ వీ మేడ్ in analyzing a deformable body in strength of materials. సో ఇది whatever the type of exam. సో ముందు హోమోజీనియస్ అంటే ఏంటి, ఐసోట్రోపిక్ అంటే ఏంటో తెలియాలి. సో హోమో అంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్ అని అంటాం. సో అంటే ఇన్ కేస్ సొల్యూషన్స్లో హోమోజీనియస్, హెట్రోజీనియస్ అంటాం. సో ఇక్కడ హోమో అంటే ఏంటంటే ఒక లిక్విడే ఉంటే, సింగిల్ లిక్విడ్ ఉంటే దాన్ని హోమో అంటాం. సో ఇక్కడ ఐసో అంటే నెక్స్ట్ వచ్చి ఐసోట్రోపిక్. ఐసో అంటే సేమ్, ఐసో అంటే మీనింగ్ సేమ్. సో ఈ రెండు మీకు ఈజీగా చూడగానే మీకు అర్థమవుద్ది. సో హోమోజీనియస్ అంటే ఒక సింగిల్ లిక్విడ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం ఇన్ కేస్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్లోకి వచ్చేసరికి. ఇక్కడ ఐసోట్రోపిక్ అంటే ఒక సింగిల్ ఉంటే అంటే సేమ్ ప్రాపర్టీ ఉంటే దాన్ని కూడా మనం ఐసోట్రోపిక్ అంటాం. సో హోమోజీనియస్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ డెఫినేషన్ వచ్చేసరికి ఏదైనా పాయింట్ తీసుకుని దాంట్లో ఒక సింగిల్ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో తీసుకుందాం ఫర్ సపోజ్, ఈ డైరెక్షన్ కన్సిడర్ తీసుకుంటే ఇక్కడ ఒక సింగిల్ డైరెక్షన్లో మెటీరియల్ సేమ్గా ఉంటే దాన్ని మనం హోమోజీనియస్ అంటాం. అలా కాకుండా ఏదైనా పాయింట్ తీసుకుని అందులో ఏ డైరెక్షన్లో వెళ్ళినా, అంటే అది నువ్వు పర్పెండిక్యులర్గా వెళ్ళు లేదంటే ఆబ్లిక్గా వెళ్ళు, ఏ యాంగిల్తో వెళ్ళినా మనకి ఆ డైరెక్షన్లో ప్రాపర్టీ సేమ్గా ఉంటే దాన్ని మనం ఐసోట్రోపిక్ అంటాం సింపుల్గా. సో అంటే ఇక్కడ సింపుల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఇంకో పాయింట్ తీసుకున్నా, ఈ డైరెక్షన్లో ఇంకో పాయింట్ తీసుకున్నా, ఇక్కడ కూడా ఈఏ ఉంటుంది. ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి. అంటే దాని యొక్క యంగ్స్ మాడ్యులస్ కానీ దాని యొక్క పాయిజన్స్ రేషియో కానీ ఈ డైరెక్షన్లో, ఈ సింగిల్ డైరెక్షన్ మళ్ళీ ఈ డైరెక్షన్లో చేంజ్ అవ్వచ్చు. ఇది E1 అయితే ఇది E2 అవ్వచ్చు, ఇక్కడ అన్ని E1 ఉండొచ్చు, కానీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో చేంజ్ అవ్వచ్చు. సో అందుకే హోమోజీనియస్లో సింపుల్గా మీకు చెప్పాలంటే దాంట్లో ఎటువంటి ఎక్స్ట్రా మెటీరియల్స్ అనేవి యాడ్ అవ్వకూడదు, సింగిల్ మెటీరియల్ ఉండాలి. సో ఏ కాంపోజిట్ మెటీరియల్ కూడా హోమోజీనియస్ మెటీరియల్ కాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రాస్ ఉంది, బ్రాస్ వచ్చేసరికి మనకి హోమోజీనియస్ మెటీరియల్ కాదు. ఎందుకంటే ఈ సింగిల్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు బ్రాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్